అమెరికాలో తుపాకులు పేలుతుంటాయి, అమాయకులు చనిపోతూ ఉంటారు. కానీ అమెరికా ప్రభుత్వం హడావుళ్ళు చేస్తుంటాయి. ముఖ్యంగా డెమోక్రాట్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ తుపాకుల అమ్మకాలు విచ్చలవిడిగా జరగకుండా కంటైన్ చేస్తామంటారు. కానీ ఏమీ జరగదు. కారణం మనందరికీ తెలుసు, అమెరికన్ రైఫిల్ అసోసియేషన్ ఈ తుపాకులు తయారు చేసే పరిశ్రమ అమెరికా ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేస్తుంటాయి. అమెరికా ఒక ఆధునిక దేశము, ఒక ఆధునిక సైంటిఫిక్ పవర్, ఎకనామిక్ పవర్. కానీ మధ్యయుగాల నాటి అరబ్ షేకులు అమెరికాకు చాలా అత్యంత మిత్రుడు. దీని వెనకాల ఆయిల్ కంపెనీలు, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ సంపద, ఆ ఆయిల్ సంపదను పొందుతున్నటువంటి ఎక్సాన్ మొబిల్, హాలిబర్టన్, ఇలా అనేక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు. ప్రపంచమంతటా ఆయుధాలు పరిశ్రమ, అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, లాకిడ్ మార్టిన్ ఇట్లాంటి కంపెనీలు పాకిస్తాన్కు F-16లు ఇస్తాయి, ఇండియాకు కూడా యుద్ధ విమానాలు ఇస్తుంటాయి. ప్రపంచమంతటా యుద్ధ వ్యాపారం చేస్తూనే ఉంటుంది. ఇక ప్రపంచంలో మనకు ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏంటంటే, అమెరికా ఒక ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన, శక్తివంతమైన ప్రజాస్వామిక దేశం. కానీ లాటిన్ అమెరికాలో, ఆఫ్రికాలో అనేక మంది నియంతలకు అమెరికా ప్రభుత్వమే బాసటగా నిలుస్తుంది. చిలీ నుంచి మొదలుకొని అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం వేళ్ళూనకుండా చూస్తే పని అమెరికన్ సంస్థలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధినేతల్ని అంతం చేయడంలో అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థలు CIA, క్యూబా నుంచి వెనుజులా వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఏంటి ఈ డైకాటమీ అంటే, ఈ లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ నుంచి మొదలుకొని చమురు సంపద, ఇతర సహజ వనరులపైన ఆధిపత్యం. అందువల్ల అమెరికా ప్రభుత్వాన్ని కార్పొరేట్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఎలా ప్రభావితం చేస్తాయన్న దానికి నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. సో అలాగే అమెరికా విదేశాంగ విధానాన్ని కూడా, ఫారెన్ పాలసీని కూడా ఈ కార్పొరేట్ సెక్టార్ ప్రభావితం చేస్తాయి. అమెరికా చైనాల మధ్య స్నేహం వెల్లివిరిసింది. రిచర్డ్ నిక్సన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చైనాకు వెళ్ళి మావో జెడాంగ్ను కలవడంతో ఆ కోల్డ్ వార్ కాలంలోనే, అంటే USSR, సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లోనే అమెరికా చైనాలు చేతులు కలిపాయి. దాని నుంచి చైనా పెద్ద ఎత్తున లాభపడింది కూడా. మరి తమకు ఐడియాలజికల్ రైవల్ అయిన చైనాతో అమెరికా ఎందుకు ఆ రకంగా స్నేహం చేసింది? సోవియట్ యూనియన్తో ఉన్న పోటీ, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న విభేదాలు ఒకటే కారణం కాదు. ఆ రోజు కూడా కార్పొరేట్ ఇంట్రెస్ట్లు చైనాతో ట్రేడ్ చేయడంలో, చైనాతో వ్యాపార, ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడం వల్ల అమెరికన్ కంపెనీలకు వచ్చే లాభాలే రిచర్డ్ నిక్సన్ను చైనా దాకా ట్రావెల్ చేయించాయి. ఏ న్యూ కోల్డ్ వార్, హెన్రీ కిస్సింజర్ అండ్ ద రైజ్ ఆఫ్ చైనా అనే పుస్తకంలో డాక్టర్ సంజయ్ బారు ఇతరులు కలిపి ఎడిట్ చేసినటువంటి ఈ పుస్తకంలో చాలా డీటెయిల్డ్గా కార్పొరేట్ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఏ రకంగా అమెరికాకు చైనాను దగ్గర చేశాయి, సైద్ధాంతికంగా ఉత్తర దక్షిణ ధృవాలైనటువంటి క్యాపిటలిస్ట్ అమెరికా, కమ్యూనిస్ట్ చైనా ఎలా కలిశాయనేది ఈ పుస్తకంలో, ఏ న్యూ కోల్డ్ వార్, హెన్రీ కిస్సింజర్ అండ్ ద రైజ్ ఆఫ్ చైనా అనే పుస్తకంలో చాలా డీటెయిల్గా వివరించారు. అంటే చైనాను నిరోధించాల్సిన అమెరికాయే కార్పొరేట్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ల వల్ల చైనాతో బలమైన సంబంధాలు పెట్టుకున్నది. అయితే చైనాతో ఎలా వ్యవహరించాలనే విషయంలో అమెరికాకు ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్కే. ఇటీవల మీరు గమనిస్తే చైనా పట్ల తమ వైఖరి మారుతున్నట్లుగా అమెరికా వ్యాఖ్యలు మనకు కనబడుతున్నాయి. మేము చైనాతో విడగొట్టుకోదలుచుకోలేదు, డీకప్లింగ్ కాదు మా విధానము, రిస్కింగ్ మాత్రమే. అంటే చైనా వల్ల వచ్చేటువంటి సమస్యల్ని, సవాళ్లను మేము లేకుండా చేసుకుంటాం, అంతే తప్ప చైనాతో డీలింకింగ్ చేయడము మా విధానం కాదు, డీలింకింగ్ మా విధానం కాదు, రిస్కింగ్ మాత్రమే మా విధానము అని పదే ఇటీవల కాలంలో అమెరికా నాయకులు చెప్పారు. ఉదాహరణకు అమెరికన్ సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ, అంటే మన ఇండియన్ భాషలో అయితే ఫైనాన్స్ మినిస్టర్, ఇటీవల ఇదే విషయం చెప్పారు. మేము అమెరికా చైనాతో డీకపుల్ చేసుకోవడం లేదు, కేవలం రిస్కింగ్ మాత్రమే చేసుకుంటున్నామని. అలాగే అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అమెరికాలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ థింక్ ట్యాంక్ అయిన బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ఒక లెక్చర్ ఇస్తూ చాలా డీటెయిల్గా ఇదే విషయం చెప్పాడు. మేము చైనాతో డీకప్లింగ్ చేసుకోదలుచుకోలేదు,
చైనా అమెరికా ఎకానమీల మధ్య ఉన్నటువంటి ఇంటర్డిపెండెన్స్, పరస్పర ఆధారిత స్వభావం, అలాగే ఇంటగ్రేషన్ ఎంత బలమైందంటే చైనా అమెరికా ఎకానమీస్ కనుక విడగొట్టుకుంటే అది అమెరికాకు చైనాకే కాదు ప్రపంచ ఎకానమీకి కూడా వినాశకర పరిస్థితులు వస్తాయి, నష్టం కలిగిస్తాయని చెప్పి అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాట్లాడారు. అయితే మనకు ఈ ఫైనాన్స్ సెక్రటరీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అమెరికన్ ఫారిన్ పాలసీ చెప్పారు. కానీ అమెరికా ఫారిన్ పాలసీ వీళ్ళు చెప్పక ముందే అమెరికన్ కార్పొరేట్ అమెరికా ఈ ఫారిన్ పాలసీని ప్రభుత్వానికి ఒక రకంగా ఆదేశించింది. ఎందుకంటే ఒక నెల రోజుల క్రితం అంటే ఫైనాన్స్ సెక్రటరీ, ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇటీవల మాట్లాడిన దానికి ఒక 1 month బిఫోరు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అంటే అమెరికా వ్యాపార వాణిజ్య వర్గాలకు నాయకత్వం వహించేటువంటి వ్యక్తి ఓపెన్గానే ఆయన ఫోర్బ్స్ అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సేమ్ ఇదే పదాలు వాడు, డీకప్లింగ్ కాదు డీ రిస్కింగ్ కావాలి. ఇండియా, అమెరికా అండ్ చైనా కంపెనీల మధ్య ఇంటర్డిపెండెన్స్ అలాంటిది, అందువల్ల ఈ రెండు విడగొట్టుకుంటే 2 దేశాలకు నష్టం అని కార్పొరేట్ అమెరికా వాయిస్ను ఫోర్బ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సరిగ్గా ఆ వ్యాఖ్యలు కార్పొరేట్ అమెరికా వాయిస్ ఫోర్బ్స్లో ఏ పదాలైతే వాడారో డీకప్లింగ్ కాదు డీ రిస్కింగ్ అని, దాన్నే అమెరికా ఫైనాన్స్ సెక్రటరీ, అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వెళ్ళవేశారు. అంటే అంతకుముందు ఎలా కార్పొరేట్ ఇంట్రెస్ట్లు కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికాను చైనాను దగ్గర చేశాయో, ఇప్పుడు కూడా మళ్ళీ అమెరికాను చైనాను విడగొట్టుకోకుండా ఆపుతున్నాయి కూడా కార్పొరేట్ ఇంట్రెస్ట్లే. ఇది అమెరికా విషయంలోనే కాదు, ఇండియా విషయంలో కూడా ఇదే జరిగింది. మీకు 2019 తర్వాత మోడీ ప్రభుత్వం చైనాతో విడగొట్టుకున్నట్టు అనేక ప్రకటనలు వచ్చాయి. మీకు విండోలకెళ్ళి చైనా మేడ్ ఇన్ చైనా టీవీ సెట్లు పడేయడం చూసాం. గాల్వాన్ ఘటన తర్వాత రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఆర్సీఈపీలో చేరుదామని అమెరికా ప్రైమ్ మినిస్టర్ అక్కడి దాకా వెళ్ళి చివరి నిమిషంలో వచ్చినటువంటి సందేశంతో సంతకం చేయకుండా మేము ఆర్సీఈపీలో చేరమని ప్రకటించారు. కారణం ఏంటంటే చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్నదే దానికి ముఖ్య కారణం. అలాగే గాల్వాన్లో తర్వాత యాంటీ చైనా సెంటిమెంట్ కూడా బాగా ఏర్పడింది. చైనీస్ యాప్లు, టిక్ టాక్ లాంటి వాళ్ళను మనం బ్యాన్ చేయడం చూసాం. చాలామంది అనుకున్నారు చైనాకు భారతదేశానికి దూరం పెరిగిందని. కానీ రియాలిటీ ఏంటి, గాల్వాన్లో ఇన్సిడెంట్ తర్వాత భారత చైనా వాణిజ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇప్పుడు రికార్డు స్థాయికి చేరింది, $85 బిలియన్ అనుకుంటాను, ఇంకా పెరుగుతూనే ఉన్నది. అంటే మరి అర్థం ఏంటి, ఒకవైపు మోడీ ప్రభుత్వం బలమైన యాంటీ చైనా వైఖరి చెప్తూ చైనా పన్ను రోజు చైనా పైన బీజేపీ ఇకోసిస్టము, సంఘ్ పరివార్ చైనాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ, మరి మోడీ ప్రభుత్వ హయాంలో భారతదేశం చైనాల మధ్య వాణిజ్యం ఎందుకు పెరుగుతోంది? దీనికి కారణం ఇదే, డీకప్లింగ్ కాదు డీ రిస్కింగ్ అని అమెరికా ఏదైతే చెప్తుందో, భారతదేశ కార్పొరేట్ ఇండియా కూడా చైనాతో సంబంధాలు తెగగొట్టుకోవడం, చైనాకు దూరంగా ఉండడాన్ని అంగీకరించారు. ఇక్కడ కూడా కార్పొరేట్ ఇండియా ప్రయోజనాల వల్లనే మోడీ ప్రభుత్వం చైనాతో ఐడియాలజికల్ వ్యతిరేకత ఉన్నా ఏమాత్రమూ ఆపలేకపోతుంది. ఆ కార్పొరేట్ ప్రయోజనాలే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీని చైనాకు అంత దగ్గర చేసింది. జింపింగ్ మోడీల మధ్య వ్యక్తిగత అనుబంధం కూడా అంత పెరగడానికి కారణమైంది. సో ఇప్పుడు తాజాగా కూడా అదే జరుగుతుంది. వాస్తవంగా అమెరికన్ థింక్ ట్యాంక్, అమెరికా ఆలోచన వ్యూహము దీర్ఘకాలములో చైనాను తగ్గించాలి అని. ఎందుకంటే సోవియట్ యూనియన్ కాలంలోమో సోవియట్ యూనియన్ ప్రపంచమంతటికి అనేక దేశాల్లో తమ ఐడియాలజికల్ అండ్ మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ని పెంచింది. ముఖ్యంగా అలీన దేశాలు, ఈస్ట్ యూరోపియన్ దేశాల్లో తమ ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ను, మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ను పెంచింది. కానీ ఇప్పుడు చైనా సోవియట్ యూనియన్ అనంతరం ఎకనామిక్ రిలేషన్షిప్ను విస్తృతపరుచుకుంది. ఇవాళ యూరప్, ఫ్రాన్స్, జర్మనీ అధినేతలు ఏమంటున్నారు, చైనా పట్ల భిన్నమైన స్వతంత్రమైన వైఖరి తీసుకుంటాం, మేము అమెరికాతో సంబంధం లేని అటానమస్ వైఖరి తీసుకుంటున్నామని ప్రకటించుకుంటున్నాం. ఇటీవల ప్రెసిడెంట్ మ్యాక్రాన్ చైనాకు వెళ్ళి ఇదే విషయం చెప్పారు. అందువల్ల యూరప్తో కూడా సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇవాళ అనేక దేశాలు చైనాతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోకుండా, చైనాతో వాణిజ్యం చేయకుండా ఆ దేశాలు పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పటికీ చైనా వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్, ఇప్పటికీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ మార్కెట్. అనేక గూడ్స్కు
చైనా ఉత్పత్తి చేసిన ముడి పదార్థాలు ఇంటర్మీడియరీస్ అనేక దేశాల ఉత్పత్తులకు కీలకం. నేను ఉదాహరణ కూడా చెప్పాను. పాండమిక్ టైంలో చైనా కంపెనీలు మూతపడితే ఇండియాలో అజిత్రోమైసిన్, పారాసిటమాల్ దొరకలే. కారణం ఏంటంటే అజిత్రోమైసిన్ లాంటి ఒక బేసిక్ యాంటీబయాటిక్, పారాసిటమాల్ లాంటి బేసిక్ డ్రగ్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కావాలన్నా దాంట్లో ఉన్న రా మెటీరియల్ అన్న యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ చైనా నుంచి రావాలి. సో అందువల్ల అక్కడ ఆగిపోయింది మనకు కూడా. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. హార్వర్డ్ హిస్టారియన్ అండ్ స్ట్రాటజిస్ట్ అయినటువంటి ఎడ్వర్డ్ లిట్వాక్ ద రైజ్ ఆఫ్ చైనా వర్సెస్ ద లాజిక్ ఆఫ్ ద స్ట్రాటజీ, ద రైజ్ ఆఫ్ చైనా వర్సెస్ ద లాజిక్ ఆఫ్ స్ట్రాటజీ అని 2012లో హార్వర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసినటువంటి క్లాసిక్. సో ఈ పుస్తకంలో ఆయన చాలా స్పష్టంగా ఎడ్వర్డ్ లిట్వాక్ చెప్పాడు, ఏం చేయాలంటే రిస్ట్రిక్ట్ ట్రేడ్ విత్ చైనా, చైనాతో వాణిజ్యాన్ని తగ్గించండి, డినై యాక్సెస్ టు రా మెటీరియల్, కీలకమైన ముడి పదార్థాలు చైనాకు ఇవ్వకండి, అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టు చైనా, చైనా ఇప్పటికీ చైనాకు అవసరమున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాకుండా చేయండి. ఇలా చేసి చైనా ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద వరల్డ్ దీన్ని నియంత్రించండి. దీన్నే జియో కంటైన్మెంట్ ఆఫ్ చైనా అంటారు. సో ఈ రకమైన ప్రయత్నం చేయండి అని చెప్పి ఎడ్వర్డ్ లిట్వాక్ సలహా ఇచ్చాడు. సో అయితే సమస్య ఏమవుతుంది, ఇది లాంగ్ టర్మ్ అమెరికన్ స్ట్రాటజీ. అందుకే ఇప్పటి వరకు కూడా చిప్ టెక్నాలజీలో కీలకమైన ఇన్పుట్స్ చైనాకు రాకుండా అమెరికా ఆంక్షలు విధించింది, చైనా పైన అనేక ట్రేడ్ ఆంక్షలు విధించింది. కానీ చైనాతో పూర్తిగా ఎందుకు విడగొట్టుకోలేకపోతున్నారంటే, నేను ఇంతకుముందు చెప్పిన ఫోర్బ్స్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జారెడ్ చెప్పింది ఇదే. సో ఈ చైనాతో అమెరికాకు రైవలరీ, పోటీ ఉంది. చైనా పట్ల అమెరికాలో అనుమానాలు ఉన్నాయి, సస్పిషన్ ఉంది. నిజమే, ఇది మాకు పోటీ ఉంది, అనుమానం ఉంది. కానీ అదే సమయంలో ఇంటర్డిపెండెన్స్ ఉంది. చైనా కంపెనీలు, అమెరికా కంపెనీలకు చైనాతో ఆ రకమైన విడదీయరాని సంబంధాలు ఉన్నాయి. అందుకే మేము డీకపుల్ చేసుకోలేము, డీరిస్కింగ్ మాత్రమే చేసుకోగలం. అంటే చైనాతో సంబంధాలు తెగగొట్టుకోలేము, పూర్తిగా విడగొట్టుకోలేము, కానీ చైనా పైన ఆధారపడడం వల్ల వచ్చే రిస్క్ను తగ్గించుకోగలం. ఇది షార్ట్ టర్మ్ స్ట్రాటజీ. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ చైనాను జియో కంటైన్మెంట్, ఎడ్వర్డ్ లిట్వాక్ చెప్పినటువంటి జియో కంటైన్మెంట్. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం డీరిస్కింగ్ మాత్రమే చేసుకోగలమన్నాడు. ఇప్పుడు అదే విషయాన్ని అమెరికా ఫైనాన్స్ సెక్రటరీ చెప్తున్నారు, అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చెప్తున్నారు. అందువల్ల అమెరికా చైనా పట్ల అమెరికా వైఖరిని ఎప్పటికప్పుడు డిఫైన్ చేసేది అమెరికన్ ప్రజల ప్రయోజనాలకు కాదు, ప్రపంచ ప్రజల ప్రయోజనాలకు కాదు, కార్పొరేట్ అమెరికా ఇంట్రెస్ట్లు, అమెరికన్ ఫారిన్ పాలసీని ఇంక్లూడింగ్ తమ ఐడియాలజికల్ రైవల్ అయినటువంటి చైనా పట్ల, తమకు పోటీగా వస్తున్న చైనా పట్ల కూడా విధానాలను నిర్ణయిస్తుంది.